అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో ఉన్న 59 ఆర్టీసీలు తీవ్రమైన సంక్షోభంలోకి ఎదుర్కొంటున్నాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంది. ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు సకాలంలో అందట్లేదు. 1989 నుంచి ఇప్పటిదాకా రావాల్సిన ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మూలధన పెట్టుబడి అనేది ఆర్టీసీలకు ఇవ్వడం లేదు. అలాగే 1989 నుంచి ఆర్టీసీల విస్తరణని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అప్పుడు ప్లానింగ్ కమిషన్ ఆ రకంగా నిర్దేశించింది. ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా మరిన్ని ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో అనేక విధానాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తున్న విధానాలు ఉన్నాయో ఆ విధానాలు ఆర్టీసీని మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని రాష్ట్ర ఆర్టీసీలు కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఉదాహరణకి నగదీకరణ పేరుతోటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల భూముల్ని, ప్రజల భూముల్ని కూడా కార్పొరేట్లకు ఎట్టయితే కట్టబెడుతున్నారో ఇక్కడ ఆర్టీసీల్లో కూడా ఆర్టీసీలకు ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మానిటైజేషన్ పేరుతో, నగదీకరణ పేరుతోటి కార్పొరేట్లకి ఇతర అనేక రూపాల్లో అప్పచెప్పడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఏం వ్యతిరేకించడానికి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సింది అదే కార్పొరేషన్. దాని మీద పెట్టుబడి పెట్టి వాటిని వ్యాపారపరంగా మార్చడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ జరుగుతుంది అది కాదు. వాటన్నింటినీ నగదీకరణ పేరుతోటి ప్రైవేట్ కార్పొరేట్లకు అప్పచెప్తున్నాను. ఎక్కడైనా భూమిని సృష్టించడం అసాధ్యమైన విషయం. భూమిని మనం కృత్రిమంగా సృష్టించలేము. ఉన్న భూమిని ఉపయోగించుకోవాలి. రాబోతున్న 5 దశాబ్దాలు 10 దశాబ్దాల యొక్క అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని మన భూమిని కొనుగోలు చేయాలి. అందుకే ఉమ్మడి ఆర్టీసీ అనేక ఎకరాల 14,000 పైచిలకి ఎకరాల భూమిని కలిగి ఉంది అని అంటే తనకు అప్పులు ఉన్నా అన్నీ ఏమున్నా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా భవిష్యత్తులో ఉన్న విస్తరణ దృష్టిలో పెట్టుకొని భూముల్ని కొనుగోలు చేసింది. కానీ ఈరోజు ఆ భూములన్నీ కూడా ఒక్కొక్కటి ప్రైవేట్లకి దారాదత్తం చేస్తున్న పరిస్థితి వస్తుంది. అదే రకంగా ఆర్టీసీలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. ప్రజలు ఏదైతే ఉన్నారో పెరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం చూస్తే ఇప్పుడు 3.5 కోట్ల నుంచి 4.5 కోట్ల ప్రజలు కోటి మంది పెరిగారు. కానీ బస్సుల సంఖ్య తగ్గింది. అదే 9,300 బస్సులు మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. ప్రజలు పెరుగుతున్నారు, అనేకం పెరుగుతున్నా బస్సులు పెరగట్లేదు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం అయితే ప్రతి 1000 మందికి జనాభాకి 1.62 బస్సులు ఉండాలి. కానీ ఆ లెక్కను చూస్తే 0.24 కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు. అందుకని బస్సులు పెరగట్లేదు. ఇది అటు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది, సిబ్బందికి ఇబ్బంది కలిగిస్తుంది. అందుకని ప్రజల అవసరాల మేరకు బస్సులు పెరగట్లేదు. కానీ కార్మికుల మీద విపరీతమైన పనిభారం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. ప్రజలు కూడా తక్కువ వనరులతోటి బస్సులో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకమైన స్థితి మారాల్సిన అవసరం ఉంది. అదే రకంగా వాళ్ళు ఏదైతే కేంద్రం తీసుకొస్తున్న డీజిల్ ధరల విధానం ఏదైతే అంతర్జాతీయ ధరలతో ముడిపెడతామని చెప్పి చెబుతూనే రెండో పక్కన అంతర్జాతీయంగా ఇవాళ $36, $40 కూడా ముడి చమురు ధర పడిపోయినప్పటికీ కూడా భారతదేశంలో ఇప్పటికీ కూడా $104, $107 పెట్రోల్, $100 డీజిల్కి ఉండబట్టి వాళ్ళ ఆర్టీసీలో ఆ కన్స్టెంట్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. డీజిల్ భారం పెరుగుతోంది. విస్తరణ లేదు, కొత్త బస్సులు లేవు, పాత బస్సులతో నడపాల్సిన పరిస్థితి, దాని మెయింటెనెన్స్ ఖర్చు పెరుగుతుంది. ఈ మాటలన్నీ నేను చెప్పడం లేదు. ఈ మాటలన్నీ భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ చెప్తోంది. ఈరోజు భారతదేశంలో ఆర్టీసీలన్నీ ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటున్నాయి, అందుకని అవి విస్తరించలేకపోతుందని చెప్తోంది. కానీ ఇక్కడే అసలైన విషయం ఉంది. దీనికి పరిష్కారం ఏంటన్న దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆర్టీసీలకు నిధులు ఇచ్చి నడపాలని, దాన్ని ప్రజా రవాణా సంస్థగా చూడాలని, దాని లాభ నష్టాల ప్రాతిపదికన లెక్కేయకూడదని, దానికి వస్తున్న ఆదాయానికి ఖర్చుకి మధ్య వస్తున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వాలే తిరిగి చెల్లించడం ద్వారా ఆర్టీసీని పరిపుష్టం చేయాలనే విధానాన్ని చెప్పే మాట పక్కన పెట్టేసి ఈరోజు ఇవన్నీ ఆర్టీసీలు ఎదుర్కొంటున్నాయి కాబట్టి ఆర్టీసీలు సేవలు విస్తరించలేకపోతున్నాయి, అవి ప్రబలలేకపోతున్నాయి. అందుకని ఈ రోజున ఏవైతే కాలుష్యం పేరుతో ఎలక్ట్రికల్ బస్సులు పట్టుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని సీరియస్గా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసి అనేక వేల కోట్ల రూపాయలని స్కీమ్స్లో ఫేమ్ 1 తీసుకొచ్చారు, ఫేమ్ 2 తీసుకొచ్చారు. ఈ రెండు ఫేమ్ 1, ఫేమ్ 2 అంతా కూడా కెపెక్స్ సిస్టంలో తెచ్చారు. అంటే పెట్టుబడికి ఏదైతే పెడతారో దాని మీదనే సబ్సిడీలు ఇచ్చారు. ఫేమ్ 1లో ₹1 సబ్సిడీ ఇచ్చారు, 2 కోట్ల బస్కి ₹1 సబ్సిడీ ఇచ్చారు. ఫేమ్ 2లో ₹1 2 కోట్ల బస్కి 50 లక్షల సబ్సిడీ ఇచ్చారు. ఆ తర్వాత విధానం మార్చుకున్నారు. నేషనల్ ఎలక్ట్రికల్ బస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఆ తర్వాత కెపెక్స్ సిస్టమ్ కాస్త అపెక్స్ పద్ధతిలోకి మార్చారు. అంటే ఆపరేషన్ సబ్సిడీలు ఇవ్వడం అనేది మొదలుపెట్టారు. దాని మీద వచ్చింది ఇవాళ పిఎంఈ బస్ స్కీమ్ తీసుకొచ్చారు. కిలోమీటర్కి ₹24 ఏదైతే ఎంపిక చేసిన సిటీస్లో, ఎంపిక చేసిన నగరాల్లో ఆ రకంగా ఆపరేట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం దానికి సబ్సిడీ కింద కిలోమీటర్కి ₹24 ఇస్తానని చెప్తున్నారు. ఇది కూడా ₹24 ఇస్తున్నట్టు కనపడుతుంది. అది ఆర్టీసీలకి బాగా లాభం వస్తున్నట్టు కనపడుతుంది, బాగా అభివృద్ధి అవుతాయని కనపడుతుంది. కానీ వాస్తవం దానికి భిన్నంగా ఉంది. మన హైదరాబాద్ నగర పరిస్థితి చూసినట్టయితే ₹67 ఎలక్ట్రికల్ బస్ కాంట్రాక్టర్కి ఇవ్వాలి, మీకు ఎంత తిరిగినా సంబంధం లేదు. ప్లస్ ఈరోజు ఇద్దరు కండక్టర్లు నడపాలంటే ₹24. ఈ రోజున్న వేతనాలు లెక్కేస్తే ₹24 కండక్టర్ల మీద ఖర్చు పెడుతున్నాం.
అదే రకంగా ఓవర్ హెడ్స్ ఇంకొక రూ. 7 అవుతుంది. అంటే 24 + 61 + 68 రూపాయలు ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులో 1 కిలోమీటర్ నడపడానికి అవుతున్న ఖర్చు అయితే వస్తున్న ఆదాయం 55 నుంచి 60 రూపాయలు. అంటే ఈ 24 రూపాయలు వచ్చినప్పటికీ కూడా ఇంకా 7-8 రూపాయలు 1 కిలోమీటర్కి ఆర్టీసీ సంస్థ ఎదురు ఇవాళ ప్రైవేటు ఏవైతే కార్పొరేటు ఎలక్ట్రికల్ బస్సులో యజమానులు ఉన్నారో, కంపెనీలు ఉన్నాయో, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వాటికి చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 575 మాత్రమే ఉన్నాయి బస్సులు. రేపు ఇంకో 250 2-3 రోజుల్లో రాబోతున్నాయి. NEBP ఏదైతే నేషనల్ ఎలక్ట్రికల్ బస్ ప్రోగ్రామ్ అంటే PME బస్సు స్కీమ్ కింద హైదరాబాద్కి 2000 బస్సులు శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇంకొక 800 బస్సులు చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగింది. అది ఎవడో సాధ్యం కాదంటున్నారు. ఈరోజు ఈ రకంగా బస్సులు మొత్తం అంతా ఎలక్ట్రికల్ బస్సులు అయిపోయి ప్రైవేట్ అయిపోయిన తర్వాత సిబ్బంది అదే రకంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడాలి. ప్రజలకు ఇబ్బందులు ఏమున్నాయి అనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం ప్రజలకి. ఇవాళ ఆర్టీసీ విస్తరించకుండా, ఆర్టీసీ ఎదుగుదల లేకుండా, భవిష్యత్తులో మన అవసరాలు తీరకుండా ప్రైవేటు యజమానుల వైపు కానీ ప్రైవేటు వైపు నెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈరోజు ప్రజలకు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ కోరుకునేది ప్రజల అవసరాల మేరకు ఆర్టీసీ బస్సులు పెరగాల్సిన అవసరం ఉంది, పెంచాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు పాలకుల మీద ఒత్తిడి తేవాల్సిన ప్రజలు కూడా ఇవాళ అనేక ఇబ్బందులు పడుతూ ముందుకు పోతున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిచేదానికి అవకాశం లేదు. ప్లెయిన్ రోడ్లోనే వాటి సామర్థ్యం పెరుగుతుంది. రూరల్ ఏరియాస్లోకి వచ్చే అవకాశం లేదు. ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక మాట పదే ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం చెప్తోంది, మేము హైబ్రిడ్ సిస్టంలో నడుపుతాం, ఎలక్ట్రికల్ బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయని చెప్తున్నారు. మంచిదే, కానీ ఇవాళ ఎలక్ట్రికల్ బస్సుల వల్ల వేలాది ఉద్యోగులు బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోనే 2000 బస్సులు కింద రేపు ఎలక్ట్రికల్ బస్సులు వస్తే సుమారుగా ఇప్పుడు దాని మీద పనిచేస్తున్న 5.6 డ్రైవర్లు ప్లస్ మెకానికల్ షెడ్లన్నీ మూతపడిపోతే డ్రైవర్లందరూ ఇంటికి పంపాల్సిన పరిస్థితి వస్తుంది. సర్దుబాట్లు కొంతమంది పోయినా మిగతా వాళ్ళందరూ ఇంటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తం రాష్ట్రంలో 9300 కూడా ఎలక్ట్రికల్ బస్సులు అయితే పరిస్థితి ఏంటి? అవి ఇవాళ భారత ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారం 2030 నాటికి 50%, అదే రకంగా 2070 నాటికి 100% ఎలక్ట్రిఫికేషన్ దేశం అంతా కావాలని అంటున్నారు. మంచిది, పర్యావరణాన్ని కాపాడటానికి ఆ పని చేయడానికి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కానీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కానీ వ్యతిరేకించడం లేదు, మంచిదే. కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పండి. మొత్తం భారతదేశంలో ఉన్న వాహనాల సంఖ్యలో ఆర్టీసీలు నడుపుతున్న వాహనాల సంఖ్య కేవలం 1%. కేవలం 1%. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎటువైపు ఉండాలి? ఇవాళ ఏదైతే ప్రైవేట్ యజమానులు ప్రైవేటు చేతుల్లో తిరుగుతున్న వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఎలక్ట్రికల్ చేసిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత వాటి నుంచి వస్తున్న కాలుష్యానికి 1% బస్సుల వల్ల వస్తున్న కాలుష్యాన్ని ముడిపెట్టి ఈ 1% బస్సుల వల్లనే దేశం అంతా కాలుష్యం పెరుగుతుందనే పద్ధతులు వ్యవహరించడం, అనేక వేల కోట్ల రూపాయలని ప్రైవేటు పెట్టుబడిదారులకు ఇచ్చి బస్సులన్నింటినీ కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయాలని చెప్పడం అనేది సరైనది కాదు. దీనికి అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఆ ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము 17వ తారీఖు జరిగిన మేధోమథన సమావేశం ఒకటి జరిగింది హైదరాబాద్లో. ఆర్టీసీలో అత్యున్నత పదవులు చేసి రిటైర్ అయిన అధికారులు వచ్చారు. అదే రకంగా 8 రాష్ట్రాల నుంచి 18 ఆర్టీసీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఎలక్ట్రికల్ బస్సుల విధానం, ఆర్టీసీల మీద వస్తున్న సమస్యలు, ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్టీసీ సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ కూడా లోతుగా చర్చించి ఆ రకంగా ఒక కార్యాచరణ కూడా ముందుకు తీసుకొచ్చాం. ఇది ఇవాళ ఆర్టీసీలు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న దానికంటే అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారు. వాళ్ళు ఏ ఒక్క సమస్య పరిష్కారం కావట్లేదు. ఎలక్ట్రికల్ బస్సులు వచ్చిన తర్వాత కూడా కనీసం రూట్ సర్వే చేయట్లేదు. అందుకని ఇప్పుడు మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట చూడాల్సిన దాంట్లో ఇవాళ మా మహిళల ఫ్రీ స్కీమ్ వచ్చిన తర్వాత ఒక్క రూట్లో కూడా రూట్ సర్వే చేయకుండానే అబద్ధాలను ప్రచారం చేస్తూ యాజమాన్యం ప్రకటనలు ఇస్తుంది. మేము చట్టాలన్నీ అమలు చేస్తున్నాం, మేము 18 గంటలు లేదు, 12 గంటలు లేదు, 8 గంటలకే చేస్తున్నాం, మేము ఓటీలన్నీ ఇస్తున్నాం అని చెప్పి ఇవన్నీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఈ అబద్ధాలను కూడా ఈరోజు ఖండించాల్సిన, దానికి వ్యతిరేకంగా కార్మికుల్ని ప్రజలు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఏ చట్టం అమలు కావట్లేదు ఆర్టీసీలో. నిజంగానే 8 గంటల పని నువ్వు ఓటీ ఇస్తున్నారంటే ఓటీ చట్ట ప్రకారం ఇట్లా గుండు గుత్త మొత్తం 1000 రూపాయలు చేతిలో పెట్టి ఇంటికి ఇవ్వమన్నారు. అతనికి 2,500 పైగా జీతం రావాల్సిన దగ్గర 1000 రూపాయలు చేతిలో పెట్టి ఇదే న్యాయం అని చెప్పేదానికి ప్రజలందరినీ మోసం చేసేటానికి పద్ధతిలో ప్రకటనలు ఇస్తున్న పరిస్థితి ఇక్కడే కాదు, దేశం అంతా ఆర్టీసీలు అన్ని ఆ రకంగా ఉంది. దేశంలోని అన్ని ఆర్టీసీలు తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఆర్థికపరమైన సమస్యలు ప్రభుత్వం నుంచి వచ్చేయలేవు, వైబిలిటీ గ్యాప్ ఉండలేవు. ఒక్క తమిళనాడు రాష్ట్రం మినహా ఏదైతే ఖర్చుకి ఆదాయానికి మధ్య వస్తున్న వ్యత్యాసాన్ని తమిళనాడు రాష్ట్రం ఇస్తుంది. అట్లాగే కేరళ రాష్ట్రం ఏదైతే ఉందో ఆర్టీసీ కార్మికుల కోసం అవుతున్న పెన్షన్, జీతాలు, ఇతరత్ర ఆర్టీసీ విస్తరణకు అవుతున్న దాంట్లో నిధులు ఇస్తున్నారు. కేరళలో ఈ 7 సంవత్సరాల కాలంలో 8 సంవత్సరాల కాలంలో 11,000 కోట్ల రూపాయలు పైగా అక్కడ ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. తమిళనాడులో ఆ రకంగా ఈ సంవత్సరం మొట్టమొదటిసారి ఇవాళ వైబిలిటీ గ్యాప్ ఫండ్ని కూడా ఇచ్చింది. గత 2011 నుంచి ఇప్పుడు దాకా ఏదైతే డీజిల్ వ్యత్యాసంలో వస్తున్న ధరల్లో వస్తున్న తేడాను కూడా ఆర్టీసీకి ఇవ్వడం ద్వారా ఆర్టీసీని బ్రతికిస్తున్నారు. కానీ తెలంగాణ, ఆంధ్ర, ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో
ఈ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఆ ప్రభుత్వాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మన సమావేశంలో వచ్చింది. వీటన్నిటికంటే ఈరోజు ఎదుర్కొంటున్న పెద్ద ప్రమాదం ఇవాళ విద్యుత్ బస్సుల పేరుతో మొత్తం కార్పొరేటీకరణ, మొత్తం ఆస్తులు ఒక పక్కన, మన దగ్గర హైబ్రిడ్ అంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో 19 డిపోల్ని డైరెక్ట్గా ఎలక్ట్రికల్ కంపెనీలకు ఇవ్వాలని, అట్లాగే చెన్నై నగరంలో ఉన్న వాటిలో కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించిన. ఆ రకంగా ఇవాళ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో మన భూములన్నింటినీ తీసిపోయి విద్యుత్ బస్సులకు అప్పచెప్పడం ద్వారా, కార్పొరేట్లకు అప్పచెప్పడం ద్వారా ఇవాళ మొత్తం అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పి ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతుంది. రాబోతున్న కాలం ఇప్పటికే ఎంఈ యాక్ట్ 2019 తీసుకొచ్చి ఆర్టీసీకి పోటీగా ప్రైవేట్ వాళ్ళని తెచ్చారు, ప్రైవేటు విపరీతమైన విస్తరణ చేశారు. ఇవాళ 10,000 నుంచి 3 లక్షల రూపాయలు కడితే ఒక సంవత్సర కాలం అంతా ఏ బస్ ఆపరేటర్ అయినా భారతదేశంలో ఎక్కడి నుంచి అక్కడైనా స్టేజ్ క్యారీ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇవాళ అది కూడా ఒక ప్రమాదకరంగా, ఈ మాట కూడా నేను చెప్పట్లేదు, ఈ మాట కూడా ప్రైవేట్ ఆపరేటర్ల యొక్క పోటీ కూడా పెరిగిందని చెప్పి భారత ప్రభుత్వం నడుపుతున్న నీతి ఆయోగ్ నిర్దేశించిన పరిస్థితి ఉంది. ఇటీవల విడుదల చేసిన నూతన నివేదికలో ఆ అంశాలు కూడా ప్రస్తుతం. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇవాళ ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ సంస్థ, ప్రజలు దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఆర్టీసీ కార్మికుల మీద ఉంది, ప్రజల మీద ఉంది, ప్రజలకు ప్రాతినిధ్యం ఇస్తున్న సంఘాలు, పార్టీలు, వీటన్నిటి మీద కూడా ఉంది. మరి వీటన్నిటికీ నడుం కట్టి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరు తీసుకోవాలి అనే ప్రశ్న సమావేశంలో వచ్చినప్పుడు ఆ బాధ్యతని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ దేశవ్యాప్తంగా తీసుకోవాలని, ఈ రాష్ట్రంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తీసుకోవాలని చెప్పి నిర్ణయించాం. ఆ రకంగా ఒక కార్యాచరణ కూడా ప్రకటించాం. ఏదైతే వాళ్ళ సేవ్ ఆర్టీసీస్ డే అనేది రేపు సెప్టెంబర్ 12వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా అన్ని ఆర్టీసీలు 59 ఆర్టీసీలలో కూడా ఇవాళ ఆ రోజున సేవ్ ఆర్టీసీ డే పాటించడం ద్వారా ప్రతి కార్మికుల్ని చైతన్యం చేసే పని చేయడం. అప్పటి నుంచి ప్రారంభించి నవంబర్ 23వ తారీఖు వరకు అటు ఆర్టీసీ కార్మికుల్లోనూ ప్రజల్లోనూ విస్తృతమైన క్యాంపెయిన్ చేయడం ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఆర్టీసీలను ఎట్టా నిర్వీర్యం చేస్తున్నాయో, వాటిని కాపాడుకోవడం ఏం చేయాలో అనే అంశాన్ని ప్రజల్లోకి కూడా అటు రాజకీయ పార్టీ దృష్టికి కూడా పట్టుకెళ్లేదానికి కావాల్సిన కార్యాచరణ ఈ 3 నెలల కాలంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు 3 నెలల కాలంలో దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి, అదే రకంగా ఇవాళ మేధావులతోటి కూడా ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళ ద్వారా కూడా ఒక ఈ రిప్రజెంటేషన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లేదానికి కావాల్సిన పద్ధతులు చేయాలని చెప్పి నవంబర్ 23న ఈ 3 నెలల క్యాంపెయిన్ ముగిసిన తర్వాత నవంబర్ 23న చెన్నై నగరంలో మొత్తం భారతదేశంలో 59 ఆర్టీసీలలో పనిచేస్తున్న ఏఆర్టీడబ్ల్యూఎఫ్ అనుబంధ సంఘాలే కాకుండా పనిచేస్తున్న అన్ని సంఘాల ప్రతినిధుల్ని, కనీసం యూనియన్కి ఒక్కరినైనా చెన్నై నగరానికి ఆహ్వానించడం ద్వారా వాళ్ళందరినీ కూడా ఆ సదస్సులో పాల్గొని, అవి 200 సంఘాలు వస్తాయా, 300 సంఘాలు వస్తాయా, ఎన్ని సంఘాలు వచ్చినా వాళ్ళందరినీ అక్కడ క్రోడీకరించి ఈ సమస్య మీద ఒక ఉమ్మడి కార్యాచరణ దేశవ్యాప్తంగా నిర్వహించడం ద్వారా దేశంలో ఉన్న ఆర్టీసీలన్నింటినీ రక్షించుకోవడం. కేంద్ర ప్రభుత్వ విధానంలో ప్రధానంగా ఇవాళ ఏదైతే విద్యుత్ బస్సులు మొత్తం సబ్సిడీలన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టడం, వాటికి వస్తున్న లాభాలు కార్పొరేట్లకు లాభాలు జరిగేలాగా విధానాలు మార్పు చేయడం, ఇవేవైతున్నాయో దాంట్లో మార్పు జరగాలి. ఏదైతే కేంద్రం ఇస్తుందో 1000 కోట్ల రూపాయలు ఇస్తుందో ఆర్టీసీలకి నేరుగా ఇవ్వాలి, ఆర్టీసీలో బస్సులు కొనేటట్టుగా ఉండాలి, ఆర్టీసీలు నిర్వహించేటట్టు ఉండాలి, ఆర్టీసీ గ్యారేజీలన్నింటి కూడా అప్గ్రేడ్ చేసి ఆ కార్మికులందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎలక్ట్రికల్ బస్సులను చేసేదానికి వీలుగా ఉండాలి. ఈ మొత్తం అంతా కూడా ఆర్టీసీల చేతిలో ఉండాలి. అందుకు అవసరమైన నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. వైబిలిటీ కాపాడని కూడా ఆర్టీసీలకు ఇవ్వడం ద్వారా ఈ విద్యుత్ బస్సుల మొత్తాన్ని కూడా ఇక్కడ ఆర్టీసీలు నిర్వహించేలాగా ఉండి, ఒక్క కార్మికుడి ఉద్యోగం కూడా పోకుండా, ఒక్క ప్రజలకు కూడా నష్టం జరగకుండా ఉండేలాగా, ఒక్క ప్రజలకు సంబంధించిన ఒక్క సెంటు భూమి కూడా కార్పొరేట్లకు వెళ్ళేదానికి కాకుండా ఉండే పద్ధతిలో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన కార్యాచరణని మన 17వ తారీఖు జరిగిన ఎస్టీయూ సబ్ కమిటీ మీటింగు ఫైనల్ చేసింది. ఆ రకంగా రేపు 12వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో పారదర్శనతో జరుగుతున్న దాంతో పాటుగా తెలంగాణ ఆర్టీసీలో కూడా, టీఎస్ఆర్టీసీలో కూడా కార్మికులందరూ కూడా యూనియన్ విభేదాలకు అతీతంగా ఆ రోజున ఏదైతే మనం ముద్రించిన బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరు కావాలని, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు జరిగే క్యాంపెయిన్లో భాగస్వాములు కావాలని, కార్మికులకి, ప్రజలకి బస్ స్టాండ్లు, కూడళ్ళు, ప్రజా కూడళ్ళు, సంతలు, ఇట్లాంటి అన్ని చోట్ల కూడా ప్రజలకి మన కరపత్రం పంచడం ద్వారా వాస్తవాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఈ ఆందోళనలో భాగస్వాములు చేసేదానికి కావాల్సిన ప్రయత్నం చేసేదానికి మీరు అందరూ కూడా సహకరించాలని, ఆ రకంగా ఆర్టీసీలలో పనిచేస్తున్న అన్ని సంఘాలు, తెలంగాణ రాష్ట్రంలో 11 సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ ఆర్టీసీలో పనిచేస్తున్న 11 సంఘాలు కూడా రేపు నవంబర్ 23వ తారీఖు జరగబోతున్న చెన్నైలో జరుగుతున్న సదస్సులో అందరూ భాగస్వాములు కావాలని, అక్కడ నుంచి ఇచ్చే పోరాట పిలుపులో వాళ్ళందరూ భాగమై ఈ ఆర్టీసీని రక్షించుకునే ఒక కర్తవ్యాన్ని అందరం పట్టుకుని ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ, ఈ కార్యాచరణని ముందుకు పట్టుకోవడంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యకర్తలందరూ సిన్సియర్గా అందరు కార్మికుల్ని కలిసి నచ్చజెప్పి వాళ్ళందరినీ దీంట్లో ఉండేటట్టు చూడాలంటే 12వ తారీఖున జరుగుతున్న సేవ్ ఎస్టీయూ డేని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ అందరికీ ధన్యవాదాలు.